వడ్ల కొనుగోలు కేంద్రాల్లో కాంటాలు సరిగ్గా కాకపోవడం వల్ల కొనుగోలు కేంద్రాల్లో ఎక్కడ వేసిన గొంగడిలా వడ్ల కుప్పలు అక్కడే ఉన్నాయని మెదక్ మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేంద్ర రెడ్డి అన్నారు. ఈ మేరకు నిజాంపేట మండల కేంద్రంలోని ఆమె విలేకరులతో మాట్లాడారు. వడ్ల కొనుగోలు విషయంలో ఎమ్మెల్యేలకు కలెక్టర్కు యుద్ధమే జరుగుతుంది, కానీ రైతులకు గోనె సంచులు సుతిళ్లు ఇవ్వకుండా కాంటాలు జరగకుండా కాలయాపన చేస్తున్నారని ఆరోపించారు. రైతులు పండించిన పంట కొనాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కలెక్టర్ ప్రభుత్వ అధికారులపై భారం చేస్తున్నారని, కానీ మంత్రులు శాసనసభ్యులకు అప్పగించడం లేదన్నారు. ఇప్పుడున్న ప్రభుత్వానికి రైతులపై చిత్తశుద్ధి లేకపోవడమే కొనుగోలు కేంద్రాల్లో జాప్యం ఏర్పడుతుందని, ఇది నిజం కాదా అని ప్రశ్నించారు. ముమ్మాటికి టీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ హయాంలోనే రైతులకు సకాలంలో వడ్ల కొనుగోలు చేసి రైతుల ఖాతాలో డబ్బులు జమ చేసిన ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వమే అని కొనియాడారు. ఇకనైనా రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు కేంద్రాల్లో వడ్లను కాంటాలు చేసి త్వరితగతిన రైస్ మిల్లులకు తరలించాలని, లేని పక్షంలో బీఆర్ఎస్ పార్టీ పక్షాన ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. అలాగే కేంద్ర సహాయ హోంశాఖ మంత్రి బండి సంజయ్ కుమారుడు భగీరథ మైనర్ బాలికను వేధింపులకు గురి చేసిన వ్యక్తిని బీఆర్ఎస్ పోరాటాల వల్లనే 10 రోజుల తర్వాత ప్రభుత్వం దిగివచ్చి అరెస్టు చేయడం జరిగిందని, కేంద్ర ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బండి సంజయ్ సహాయ హోంమంత్రిని పదవిని బర్తరఫ్ చేయాలని ఆమె డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు సుధాకర్ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ జితేందర్ గౌడ్, సొసైటీ చైర్మన్ బాజా చంద్రం, బాపురెడ్డి, సదాశివలింగం, మాజీ కోషన్ సభ్యులు అబ్దుల్ అజీజ్, మాజీ సర్పంచ్ బజాజ్ తిరుమల్ గౌడ్, బజాజ్ రంజిత్ గౌడ్, చిన్న తిరుమల్ గౌడ్, వెల్దొట్టి శ్రీకాంత్ గౌడ్, బొప్పారం రాజు గౌడ్, శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఏ గ్రామానికి వెళ్ళినా కుప్పలే ఉన్నాయి. వరదలు దొరకక, సుఖదారాలు లేక, కాంట పెట్టక, రైస్ మిల్లు కాడ దించుకోక, ట్రాక్టర్లలో లారీలలో పోయి ఆ లారీలు కూడా పడిగాపులు కాసే పరిస్థితి రైస్ మిల్ల దగ్గర కనబడుతూ ఉంది. ఎమ్మెల్యేలు కలెక్టర్లకు యుద్ధమే జరుగుతూ ఉంది. కలెక్టర్ల మీద వాళ్ళకి కావాల్సిన సరంజాం ఇవ్వకుండా, వాళ్ళ బార్దాన్లు కానీ, శుద్ధిదారాలు కానీ, రైస్ మిల్లకు అలాట్మెంట్ కానీ చక్కగా ఇయ్యక కలెక్టర్ల మీద అరిస్తే ప్రభుత్వం చేసే పనులకు మంత్రి రివ్యూ లేవు, ముఖ్యమంత్రి రివ్యూ లేవు. ఇప్పటి వరకు ముఖ్యమంత్రి గారు మరి పంట కొనాలని కలెక్టర్ల మీద భారం వేస్తుంది తప్ప వాళ్ళ శాసనసభ్యులకు మంత్రులకు అప్పగించలేదు. ఇక్కడ ఏమవుతుందంటే ఏ నియోజకవర్గాన్ని చూసినా కానీ రోడ్ల పంట మొత్తం వడ్లే ఉంటుంది, అదేవిధంగా కళ్ళాలలో వడ్లే ఉంటుంది. సెంట్రల్ ప్రభుత్వమే, రాష్ట్ర ప్రభుత్వమే అనుకుంటే 8-9 రోజుల దాకా భగీరథ దొరకడా? 8-9 రోజులు తాత్సారం చేసి తర్వాత నేనప్ప చెప్పినా ఎవరు డ్రామా లేదు, మేమే అరెస్ట్ చేసినామని పోలీసు వాళ్ళు, అది ఏం జరిగిందో తెలియదు. కానీ రెండు కాంగ్రెస్ బీజేపీ ఒకటైనా మాత్రం తేలిపోయింది. ఇప్పటికైనా కాంగ్రెస్ బీజేపీ ఒకటే తేలింది కాబట్టి నిజంగా కాంగ్రెస్ వాళ్ళకి చిత్తశుద్ధి ఉంటే మరి బండి సంజయ్ గారిని బర్తరఫ్ చేయమని వాళ్ళు డిమాండ్ చేయాలి. కాంగ్రెస్ పార్టీ కూడా డిమాండ్ చేయాలి, బండి సంజయ్ గారిని బర్తరఫ్ చేయండి, ఇక్కడ మేము సరైన పద్ధతిలో డీల్ చేయలేకపోతామని. హోంశాఖ ముఖ్యమంత్రి గారి దగ్గరనే ఉంది. మరి హోంశాఖ నుండి సరైన పద్ధతిలో జరగాలంటే, సరైన పద్ధతిలో ఎంక్వైరీ జరగాలంటే మరి బండి సంజయ్ గారు పదవులు ఉండదు, పదవులు ఉంటే ప్రభావితం అవుతారు. కాబట్టి వెంటనే బర్తరఫ్ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాము. వాళ్ళు చేయబట్టి మొత్తానికైతే ప్రభుత్వంలో కదలిక వచ్చిందో రాలేదని పోలీసు వాళ్ళు మాత్రం కొంచెం కదలిక తెచ్చిండ్రు. నేను ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాను, బండి సంజయ్ గారు కనుక పదవిలో ఉంటే మళ్ళీ ప్రభావితం చేసే అవకాశం ఉంటుంది. బండి సంజయ్ గారి ఏదైతే దేశ హోంశాఖ సహాయ హోంశాఖ మంత్రిగా ఉన్నారు కాబట్టి, ఒకవేళ సహాయ హోంశాఖ మంత్రి అంటే పోలీసు వాళ్ళు ప్రభావం అయ్యే అవకాశం ఉంటుంది, ఎందుకంటే హోంశాఖ కాబట్టి. లేదంటే చాలా అధికారులను కూడా ప్రభావితం చేసే అధికారం ఉంటుంది, పోలీసులు భయపడే అధికారం ఉంటుంది, అవకాశం ఉంటుంది. కాబట్టి వెంటనే మోడీ గారికి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం, వెంటనే బండి సంజయ్ గారిని ఆ పదవి నుండి బర్తరఫ్ చేసి సరైన రీతిలో కేసును పర్యవేక్షించాలి, సరైన రీతిలో కేసు యొక్క మరి పూర్వాపరాలు బయటకు తీయాలి, ఎంక్వైరీ సరిగా జరగాలి, అతన్ని ఉండాలి, ఎన్ని కిలోల జోకాలి, ఎంత బార్దాన అవసరం, ఎంత డిమాండ్ ఉంది, ఎంత నీడ్ ఉంది అనేది ఇప్పటివరకు ఇంకా మంత్రుల దగ్గర చేతుల వాళ్ళకు అదే లేదు, లెక్కలే లేవు. ఎంత కొన్నాం, ఎంత పైసలు వేసినామో లెక్కలేని పరిస్థితి కనబడతాం. అందుకని అధికారులు మాత్రం బలవుతూ ఉన్నారు. నేను ఇప్పుడు కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిందంటే వెంటనే ఎక్కడ లారీల కొరత లేకుండా, రైస్ మిల్లు దించుకునే విధంగా, బార్దాన్ కొరత లేకుండా, సంచుల కొలతలు తగ్గించకుండా వెంటనే ఎక్కడ పడితే అక్కడ రైతులు ధర్నా చేస్తూ ఉన్నారు. మరి కాంగ్రెస్ నాయకులు ధర్నాలు చేసే పరిస్థితి వచ్చింది. అంటే రైతుల పక్షాన్ని నిలవడానికి మరి అందరూ కూడా సమాయత్తమైన తరుణంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మాత్రం దిగొస్తలేదు, పంట కొంటలేదు. ఇప్పటికైనా కేసీఆర్ హయాంలో ఒక్కరోజు కూడా ఇట్లా జరగలేదు. ప్రతి పంటను కొన్నాం, పైసలు వేసినాం, ట్రాక్టర్ల నిండా వడ్లే ఉంటున్నాయి, రైస్ మిల్లు కాడ పడిగాపులు కాస్తుంది.
ఇప్పటివరకు ఇంకా వడ్లు కొని పరిస్థితి వచ్చింది. ఒకవేళ వర్షం పడితే ఇప్పుడు కనుక వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి. వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తూ ఉంది. ఎండ తీవ్రంగా ఉంటుంది, ఎండ తీవ్రంగా తర్వాత వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి అని చెప్పేసి చెప్తున్న తరుణంలో మొన్నటిదాకా వడగళ్ళ వర్షం బట్టి పోయిన పంట పోయింది, ఇప్పుడు పోయే పరిస్థితి కనబడుతూ ఉంది. కాబట్టి వెంటనే రివ్యూలు చేసి అవకాశం పంటని వెంటనే కొనాలని, ఎక్కడిదక్కడ సెంటర్ల దగ్గర పంట నిల్వ లేకుండా లారీలు పంపించాలి. అదేవిధంగా బార్దాలు ఈ మధ్య కాలంలో నేను నిన్న ఇవాళ విన్నది ఏంటంటే వచ్చిన సంచులు కూడా 38 కిలోలే వస్తున్నాయని వస్తుంది. అది విచిత్రమైన సంఘటన. 38 కిలోల బ్యాగ్ వస్తే 42 కిలోలు పెట్టమని ఎట్లా చెప్తారు? ఇంకా మిగతా 4 కిలోలు ఎక్కడ పెట్టాలి? మిగతా చిన్న సంచి వేయాలి దాని మీద. అది ఏం అర్థం కాని పరిస్థితి కనబడుతుంది. సంచుల కొరత ఎందుకు పెట్టినరో, ఆ కొరతల సంచి సైజ్ ఎందుకు తగ్గించిండ్రో అర్థం కాని పరిస్థితి కనబడతాం. అంటే సమాధానాలు రావాలంటే మరి బండి సంజయ్ గారు పదవిలో ఉంటే అవన్నీ వచ్చే అవకాశం ఉంటుంది, ప్రభావితమయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి బండి సంజయ్ గారిని బర్తరఫ్ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తాను. చాలా చోట్ల కూడా నేను కాంగ్రెస్ బీజేపీ ఒకటే అని ఎందుకంటామంటే చాలా చోట్ల కూడా బర్తరఫ్ చేయాలని చెప్పి ధర్నాలు చేస్తే కాంగ్రెస్ బీజేపీలు కలిసి బీఆర్ఎస్ వాళ్ళ మీదకి యుద్ధానికి వచ్చే ప్రమాదం కనబడతాం. కాంగ్రెస్ వాళ్ళకి ఏమొచ్చింది నాకు అర్థం కాలే. కాంగ్రెస్ వాళ్ళు మైనర్ బాలికకి ఇబ్బంది వస్తే రక్షించలేదా మీ ప్రభుత్వం? రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంది కదా. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం బాలికను రక్షించే ఆర్తనాదం వినబడతలేదా? బాలికను రక్షించరా? మరి బాలికను రక్షించమని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అక్కడక్కడ బర్తరఫ్ చేయాలి బండి సంజయ్ గారిని అంటే కాంగ్రెస్ వాళ్ళకి ఏమవుతుంది? వాళ్ళు వచ్చి పోరాటంలో దిగుతున్నారు. అంటే బండి సంజయ్ గారికి సపోర్ట్ చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా నిలబడతా ఉన్నారు. కాంగ్రెస్ బీజేపీ ఒకటని తేలిపోయినాయి. అది నిజంగా చెప్పంటే కాంగ్రెస్ బీజేపీ దోస్తులు అని చెప్పేసి గంట పదంగా కేసీఆర్ హయాంలో పంట వండింది, పంటకు నీళ్ళు ఇచ్చినాం, రైతు బంధు ఇచ్చినాం, పంట కొన్నాం, పైసలు వేసినాం. చివరికి తడిసి ఎప్పుడన్నా అలకాల వర్షం పడి తడిస్తే నల్ల వడ్లను కొని మొలకలు వచ్చిన వాటిని కూడా కొన్నారు తప్ప ఎన్నో రైతులను ఇబ్బంది పెట్టలే. ఈ ప్రభుత్వం మాత్రం రైతులు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు, చాలా నష్టపోతూ ఉన్నారు. అటు రైతు బంధు లేదు, ఇటు పంటకు కరెంటు సక్కర లేదు, పండిన పంట కొనే పరిస్థితి లేదు. కాబట్టి వెంటనే అన్ని సెంటర్ల దగ్గర కూడా పంటను కొనాలి, లారీలు పంపించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఒకటి. రెండో తీవ్రమైన సమస్య ఏంటంటే ఒక మైనర్ బాలికను ఇబ్బందికరమైన పరిస్థితులకు నెట్టేసిన సాయి భగీరథ అనే వారిని అరెస్ట్ 10 రోజులు తాత్సారం చేసి పోలీసులు అరెస్ట్ చేసిండ్రు. ఎట్టకేలకు బీఆర్ఎస్ పోరాటం వల్లనే మరి బీఆర్ఎస్ మహిళా సంఘాలు కావచ్చు, మిగతా